తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారిని నాగరత్నం తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతోనే రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అలానే భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అటు హైదరాబాద్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, రానున్న 2 డేస్ కూడా తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వెదర్ రిపోర్ట్ అయితే చెప్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏ ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు? సంధ్య, బంగాళాఖాతంలో ఏర్పడబోయేటువంటి ఈ అల్పపీడనం కారణంగా వచ్చేటువంటి వర్షం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, వరంగల్, ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్ ఈ జిల్లాల పరిధిలో చాలా హెవీగా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత, అదేవిధంగా ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసి ఆ బులెటిన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే గడిచినటువంటి కొద్ది కాలంగా చాలా భారీ వర్షాలు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, అదేవిధంగా ఇటు మనం చూస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలతో పాటు ఇటు ఆదిలాబాద్లోని ఈ జిల్లాల్లో కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాబోయే 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వివిధ విభాగాల అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండి కుండల్లా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పడ్డ చినుకు పడ్డట్టుగా ఆ నాలాల్లోకి వస్తుంది. నాలాలు ఎక్కువగా పొంగితే అవి మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో దాదాపు 9,000 కిలోమీటర్ల రోడ్లు ఉండగా కేవలం 13-1500 కిలోమీటర్ల నాలా మాత్రమే, అంటే వర్షం నీరు తీసుకెళ్లేటువంటి నాలాలు మాత్రమే ఉన్నాయి. అందులో దాదాపు 390 కిలోమీటర్ల ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. రోడ్ల కింద ఉన్నది మనం చూస్తే 1900 కిలోమీటర్ల మాత్రమే ఉంది. మిగతా ప్రాంతాల్లో సీవేజ్ సిస్టమ్, అంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేని కారణంగా పూర్తిగా వరద నీరు అంతా కూడా రోడ్లపైనే పారుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో సివరేజ్ కూడా రోడ్లపై పొంగి పొరలడం కారణంగా మురుగునీరు కూడా కలిసిపోతున్నటువంటి తరుణంలో చాలా మంది పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, అదేవిధంగా జలమండలికి సంబంధించినటువంటి అధికారులు సంయుక్తంగా పనిచేయాలి. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే దాన్ని అంతా కూడా రెక్టిఫై చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ భారీగా వరద నీరు వస్తుండడంతో ఉదయం నుంచి మూసీలోకి వరద చాలా ఉధృతంగా వస్తుంది. రాత్రి 4 గేట్లు ఓపెన్ చేసినంతో ఉదయం నుంచి చాలా వరద వచ్చింది. అనేక ప్రాంతాల్లో మనం చూస్తే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17 దగ్గర అక్కడ మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి సర్వీస్ రోడ్లో నీళ్లు రావడం కారణంగా ఆ సర్వీస్ రోడ్డు మూసివేశారు. అదేవిధంగా ముసారాంబాగ్ లో బ్రిడ్జ్ కూడా మూసివేయడం జరిగింది. కాబట్టి ఆ అధికారులు అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, జీహెచ్ఎంసీ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంధ్య, రైట్ రాముడు.